ఓ బీఆర్ఎస్ కార్యకర్తలు, మీరు జీర్ణించుకోలేని విషయం ఒకటి చెప్తా, వినే ప్రయత్నం చేయండి. హరీశ్రావు సార్ ఉండగా, హరీశ్రావు సార్ అంట ఎక్కువ రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండాడంట. బీజేపీ పార్టీకి పోయే అవకాశాలు చాలా ఉన్నాయంట. ఈ ముచ్చట నేను చెప్పే ముచ్చట కాదు, స్వయాన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిన ముచ్చటే. ఆయనకే టెరకంటురా, వాళ్ళంతా ఒకటే, కనువలే అలా ఉంటాయి కానీ ఆ లోపలంగా ఎప్పటిదప్పుడే మాట్లాడుకుంటారు. అయినా ఇంకోటప్పుడు కూడా ఎల్లకెళ్ళక కేసీఆర్ ఇవాళ బయటికి వెళ్ళి జగిత్యాల జైత్రయాత్ర సభ అని ఆయన పెడితే సభకాడు ఉండాలి కదా హరీశ్రావు, ఈయన ఢిల్లీకి పోయినట. అంటే అర్థమైంది, మీ సభ ఎటన్నా పెట్టుకోరా, నాకు సంబంధం లేదు, నా అంతలో నేను పోతున్నాను పోయాడు. నిన్నమన్న ప్రాంగణాన్ని జరంత పరీక్షిద్దాం ఆ బావ అని కేటీఆర్ పోయినట. పోయేసరికల్లా నేను రానరా భయ్, నీ ఇష్టం, నీ ఇష్టం, మీ అక్క ఇష్టం, మీ చెల్లి ఇష్టం, నాకు సంబంధం లేదంటే బావ నువ్వు రాకుంటే జనాలు నువ్వు ఇట్లా ఉంచుతారు, మా అమ్మగారిని రా బావ జర వచ్చిపోతురా, నువ్వు రాకుంటే బాగుండదని అంటే సరే పరబాయి నేను ఊకొరుస్తున్నాం అనుకొని పోయి ఇట్లా చూసి వచ్చినట్టు. అంతేగాని ఇవాళ మాత్రం మీటింగ్కు ఆధార్ అయితలేడంట. నిజంగా హరీశ్రావు అన్న మాటలు, కల్వకుంట్ల కవితమ్మ అన్న మాటలు మామూలు మాటలా చెప్పురి. గిన్ని మాటలకు శరంగాలు అయితే ఎప్పుడో పత్తలే కూడా వేయగల అనకెళ్ళి కానీ ఇన్ని రోజుల దాకా ఆలోచించినట్టుండు. ఇక రానున్న రోజులల్లో బీజేపీ పార్టీకి పోయే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయంట. ఇది నేను చెప్పే ముచ్చట అయితే కాదు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పే ముచ్చట్లకి ఇవన్నీ.